ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది అంటే 16 years ఆఫ్ ఎడ్యుకేషన్ అయిపోయింది వాడు ఇంజనీర్ బట్ వాడికి ఏమైనా పని వచ్చా, పనితనం వచ్చా, స్కిల్స్ ఉన్నాయంటే లేవు. వాడి దగ్గర స్కిల్స్ ఉంది, వాడి చేతిలో ఎక్స్పీరియన్స్ ఉందంటే వాడికి జాబ్ మార్కెట్ ఓపెన్ ఉంది. వాడి దగ్గర స్కిల్స్ లేవు, ఎక్స్పీరియన్స్ లేదు అంటే దర్ ఇస్ ఆల్వేస్ అ రెసెషన్ గోయింగ్. వీ డోంట్ ట్రీట్ దెమ్ యాజ్ స్టూడెంట్స్, వీ అబ్సల్యూట్లీ ట్రీట్ దెమ్ యాజ్ జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. స్కిల్స్ యూ క్యాన్ గెట్ ఇట్ ఇన్ రోమ్ పర్సన్స్, అంటే మీరు యూట్యూబ్కి వెళ్ళినా నేర్చుకోవచ్చు. బట్ మేము ఎక్కడ వస్తున్నామంటే ఆ నేర్చుకున్న స్కిల్స్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. నాకు ఒక కోడ్ రాయొచ్చు, అప్లికేషన్ కోడ్ రాయొచ్చు, నా కోసం నేను రాసుకొని ఉపయోగం లేదు. కస్టమర్ ఒక నీడ్స్ తెలుసుకొని వాడికి కావాల్సిన అప్లికేషన్ నేను డెవలప్ చేసి ఆ అప్లికేషన్ 24/7 రన్ అయ్యేటట్టు చూసుకొని ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ట్రబుల్ షూట్ చేసి యూజర్స్ ఇంటరాక్ట్ అవుతున్నా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవడం. ఇదంతా రియల్ టైంలో వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే వీ హ్యావ్ టు మేక్ దెమ్ వర్క్ ఆన్ రియల్ టైమ్ ప్రొడక్ట్స్. దట్ ఈస్ వాట్ వీ డూ. క్లౌడ్ అండ్ డెలివరీ టెక్నికల్ హెడ్ కిరణ్ గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. హలో మ్యామ్. యా, ఇప్పుడు అన్ని కంపెనీస్ కూడా ఎక్స్పీరియన్స్ అడుగుతూ ఉన్నాయి. పాపం వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేసి బయటికి వచ్చినాక వాళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ ఉంటుంది? ప్రెసెంట్ జాబ్ మార్కెట్ అనేది ఎట్లా ఉందండి? సి వెన్ యూ సే ప్రెసెంట్ జాబ్ మార్కెట్ ఎలా ఉంది, 2 ఆన్సర్స్ వస్తాయి. ఇదర్ ఎప్పుడు రిసెషన్ నడుస్తుంటుంది, లేకపోతే ఎప్పుడు ఓపెనింగ్స్ ఉంటాయి. దీనిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వేర్ డస్ ద పర్టికులర్ క్యాండిడేట్ ఫాల్. వాడి దగ్గర స్కిల్స్ ఉంది, వాడి చేతిలో ఎక్స్పీరియన్స్ ఉందంటే వాడికి జాబ్ మార్కెట్ ఓపెన్ ఉంది. వాడి దగ్గర స్కిల్స్ లేవు, ఎక్స్పీరియన్స్ లేదు అంటే దర్ ఇస్ ఆల్వేస్ అ రిసెషన్ గోయింగ్ ఆన్. ఓకే, ఇప్పుడు స్టూడెంట్ డిగ్రీ చేసి బయటికి వచ్చినాక వాళ్ళకి ఉన్న స్కిల్స్ కానీ మీరు చూస్తూ ఉన్నారు, ఎంతోమంది మీ దగ్గరకు వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి ఇంటర్న్షిప్ చేస్తూ ఉన్నారు. సో ఏ లెవెల్లో ఉంటూ ఉన్నాయి? సంబడి హూస్ ఫినిష్ గ్రాడ్యుయేషన్, వాళ్ళు డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ అంటూ ఇక్కడ బీటెక్ చేసి ఇక్కడ ఇట్స్ వెరీ సాడ్ టు సే, అంటే బికాస్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫస్ట్ హ్యాండ్లో చూస్తున్నాము. ఇంజనీరింగ్ అయిన గ్రాడ్యుయేట్స్ కానీ, డిగ్రీ అయిన గ్రాడ్యుయేట్స్ కానీ వాళ్ళు ఒక ప్లాట్ఫామ్కి వస్తాయి. అందరూ అనట్లేదు, సమ్ పర్సెంటేజ్, ఐ విల్ సే 95% ఫర్ షూర్. వీళ్ళకు బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. దే ఆర్ నాట్ ఈవెన్ ఏబుల్ టు ఇంట్రడ్యూస్ దెమ్సెల్వ్స్. అంతెందుకు, దే కెనాట్ ఈవెన్ టెల్ వాట్ సబ్జెక్ట్స్ దేవ్ లెర్న్డ్. జస్ట్ ఇంజనీరింగ్ లో నువ్వు ఫస్ట్ ఇయర్ లో చదువుకున్న సబ్జెక్ట్స్ ఏంది బేటా అని అడిగితే తెలీదు, దే కాంట్ రీకాల్. సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది అంటే 16 years ఆఫ్ ఎడ్యుకేషన్ అయిపోయింది వాడు ఇంజనీర్ బట్ వాడికి ఏమైనా పని వచ్చా, పనితనం వచ్చా, స్కిల్స్ ఉన్నాయంటే లేవు. సో ఆన్ పేపర్ ఈజ్ ఎ ఇంజనీర్, బట్ ఆఫ్ పేపర్ ఈజ్ ఈక్వల్ టు ఎనీ అన్ఎడ్యుకేటెడ్ ఆర్ ఇల్లిటరేట్ గై. సో ఇలా బీటెక్ అయిపోతుందో లేదో వాళ్ళకి ఇంకా జాబ్ చేసేసేయాలి, కంపెనీలో జాబ్ కొట్టాలి అని ఒక దాంట్లో ఉంటారు వాళ్ళు. అండ్ ఈ టైంలో వాళ్ళని కొన్ని కంపెనీస్ ఒక 2-3 months కానీ కంపెనీస్ పెట్టేసి, మనం ముఖ్యంగా మన హైదరాబాద్లో పెట్టేసి ఆ తర్వాత 3 monthsలో క్లోజ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకి బ్యాక్ డోర్ అని కొంచెం అమౌంట్ కట్టండి మీరు అని చెప్తూ ఉంటారు. వాళ్ళు అక్కడ అమౌంట్ కడతారు అండ్ లాస్ అవుతూ ఉంటారు. సో ఫస్ట్ బీటెక్ కంప్లీట్ కాగానే స్టూడెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా మీరు చూస్తూ ఉన్నారుగా. సో ఫస్ట్ వాళ్ళు బేసిక్గా వాళ్ళకి ఎట్లాంటి ఐడియాస్ ఉండాలి అబౌట్ ద జాబ్? ఫస్ట్ థింగ్, స్టూడెంట్కి ఒక క్లారిటీ ఉండాలి వాట్ హీ వాంట్స్ టు బికమ్. లెట్స్ సే యూ వాంటెడ్ టు బికమ్ అన్ యాంకర్ ఆర్ యూ వాంటెడ్ టు బికమ్ ఎ డాక్టర్. నాకు ఒక డాక్టర్ కావాలి అంటే నాకు ఏ స్కిల్ సెట్ ఉండాలి, నేనేం చదవాలి. ఓకే, సో మెజారిటీ ఆఫ్ ద ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇక్కడ ఒక డిఫాల్ట్ ప్రాబ్లమ్ ఏంటి అంటే దే ఆర్ బీన్ ఫోర్స్డ్ బై పేరెంట్స్. ఇంటర్ అయిపోయిన తర్వాత వాడికి ఏం చేయాలో క్లారిటీ ఉండదు. ఇట్ ఈస్ ఆబ్వియస్లీ మార్కెట్ ట్రెండ్, మార్కెట్ అంతా ఒక సైడ్ పోతుంది అంటే మీరు కూడా ఇంజనీర్ కానీ అని పంపిస్తారు. అవుట్ ఆఫ్ 190% స్టూడెంట్స్ సేమ్. ఎవడు ప్యాషనెట్ గా నేను ఇంజనీరింగ్ అవుతా అని ఎవడు కాడు. ఫస్ట్ థింగ్, ఈ 4 years ఆఫ్ ఇంజనీరింగ్లో కాలేజెస్ కూడా చేసే తప్పు ఏంటి అంటే వాళ్ళకు క్లారిటీ ఇవ్వవు. దే ఫాలో దేర్ స్ట్రక్చర్. ఫస్ట్ ఇయర్లో ఇవి అయిపోయింది, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వాళ్ళ కరికులం అయిపోయింది, వాళ్ళకి ఫీజు వచ్చేసింది, వాళ్ళ నుంచి ఒక క్యాండిడేట్ గ్రాడ్యుయేట్ అని బయటకు వచ్చాడు. బట్ ఈ బయటకు వచ్చిన క్యాండిడేట్స్కి అప్పుడన్నా కొంచెం క్లారిటీ రావాలి వాడికి ఏం కావాలని ఉంది. సపోజ్ ఒకడు ఇంజనీరింగ్లో మెకానికల్ తీసుకున్నాడు స్ట్రీమ్, what fields can he go for? Somebody has become or picked up civil engineering, వాడు ఎటు వెళ్ళొచ్చు. Somebody has picked up computer science, వాడు ఎటు వెళ్ళొచ్చు. ఈ క్లారిటీ ఉంటే దే కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. బట్ ఇక్కడ ఏంటి అంటే ఏ ఇంజనీరింగ్ ప్లాట్ఫామ్ తీసుకున్నా కానీ దే వాంట్ టు గో ఫర్ ఐటీ. వై ఐటీ? బికాస్ ఫస్ట్ థింగ్ ద మనీ ఈజ్ గుడ్, సెకండ్ థింగ్ దిస్ ఇస్ ద ఓన్లీ ఫీల్డ్ దే గెట్ టు వర్క్ రిమోట్లీ, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడికి ఐటీకి రావాలి అంటే ఏం చేస్తారు? ఫస్ట్ ల్యాక్ ఆఫ్ స్కిల్స్. ఈ స్కిల్స్ కోసం వాళ్ళు చేసేది ఏంటి అంటే
ఏదో ఒక ఇన్స్టిట్యూట్ అమీర్పేటలోనో కుకట్పల్లిలోనో దే గో టు సమ్ ఆర్ ది అదర్ ఇన్స్టిట్యూట్, దే గెట్ దర్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. వాడికి వచ్చిన ఎక్స్పీరియన్స్ కూడా యూజ్లెస్ అని ఎప్పుడు తెలుస్తుంది అంటే వాడు ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళి వాడు నేర్చుకున్న స్కిల్స్ పైన ఇంటర్వ్యూ పెట్టినా కానీ దే విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఇట్ త్రూ. ఎందుకు? ఇక్కడ 2 reasons. ఫస్ట్, nobody can give them 100% skills. స్పెసిఫికలీ 2 months లో 3 months లో ఎవరు నేర్పిస్తారంటే ఇట్స్ ఇంపాసిబుల్. సెకండ్ థింగ్ ఏంటంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. అది ఎక్కడా రాదు. Got it, right? అంటే when I say ఎక్కడా రాదు, they need platforms like coding tutor where they have an entire environment. అంటే రియల్ టైమ్ అప్లికేషన్స్ బిల్డ్ చేస్తూ, రియల్ టైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ చేస్తూ, రియల్ టైంలో ఒక ప్రాపర్ హైరార్కీ ఫ్రమ్ గ్రౌండ్ జీరో. అంటే మీరు ఒక ఐటీ కంపెనీలో అడుగు పెడితే మీ డిజిగ్నేషన్ ఏంటి, మీరు ఎవరికి రిపోర్ట్ చేస్తారు, మీ ఫార్మాట్ ఏంటి, మీరు ఒక హెచ్ఆర్ఎంఎస్ పాలసీ ఎలా ఫాలో అవుతారు, మీ వర్కింగ్ అవర్స్ ఏంటి, మీకు ఒక ప్రాజెక్ట్ అలొకేట్ ఎలా అవుతుంది. సో ఆల్ దిస్. సో ఇవన్నీ నేర్పడం కష్టం. Got it, right? So ఇవన్నీ expecting these from a 3 months course or from a 6 months course going to Amirpet or Kukatpalli, expectations తప్పు. So majority students fail over there. Got it? Yeah. సో వాళ్ళకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక వాళ్ళు ఏంటి, వాళ్ళకి ఎంతవరకు స్కిల్స్ వచ్చనేది, హౌ డు దే గెట్ టు నో అబౌట్ దెమ్ సెల్ఫ్? ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఎట్లా ఏదైతే బెటర్ అనేది వాళ్ళకి ఎట్లాంటి ఐడియా ఉండాలి వాటికి సంబంధించి? ఫస్ట్ థింగ్ అండి, హౌ విల్ దే నో వాట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ దే హ్యావ్ అని ఎవడు చెప్పలేడు. అన్లెస్ అండ్ అంటిల్ మార్కెట్లోకి దిగితే తప్ప ఐ కాంట్ టెల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ లెర్న్ట్ డ్రైవింగ్, నాకు డ్రైవింగ్ ఎంత బాగొచ్చు అని నేను కార్ తీసుకొని సికింద్రాబాద్కి పోతే తప్ప చెప్పలేను. ఒక 10 మందిని గుద్దితే నాకు తెలుస్తుంది, ఓహో నాకు ఇంకా సరిగ్గా రాదు అని. వీళ్ళు కూడా చేసేది ఏంటి అంటే, ఇంజనీరింగ్ అయిపోయింది, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే దే ఆర్ ఇంజనీర్ ఆన్ పేపర్. వాళ్ళ డిఫాల్ట్ ఫీలింగ్ ఏంటంటే బయటకు రాగానే కంపెనీస్ ఆర్ వెయిటింగ్ టు హైర్ ఇంజనీర్స్, విచ్ ఇస్ రాంగ్. Companies are looking for people who are skilled, regardless he's an engineer or even if he's an intermediate graduate. If he can write code, if he can manage servers, if he can manage databases, company needs people with real-time hands-on experience. So వీళ్ళు ఈ అసెస్ చేసే జర్నీలో తలిగే దెబ్బలు దీస్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళడము, ఆ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చే స్కిల్స్ తోని ఇంటర్వ్యూస్కి వెళ్ళడము, అక్కడ రిజెక్షన్ ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది వాళ్ళకు వాట్ ఈస్ లాకింగ్ ఇన్ అస్, వాట్ వీ నీడ్ అని. సో యా, సో ఎక్స్పీరియన్స్ అవుతారు, మస్ట్గా కావాల్సిందే అంటారా? కంపల్సరీ. పెనం వేడిగుందా లేదా అని తెలవాలంటే ముట్టుకోవాలి. ఇంతకుముందు కంపెనీస్కి, కాలేజెస్కి వెళ్ళి వాళ్ళకి గ్రాడ్యుయేషన్ అయిపోయాక వాళ్ళ స్కిల్స్ అవన్నీ చూసి రిక్రూట్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు ఇంకా ఉందండి. ఎందుకంటే మీకు తెలుసో తెలీదో, ఎవ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ it is their default rule that they have to provide placement assistance or placement guarantee. అంటే బేసిక్గా మనము మన పిల్లల్ని ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేస్తే 4 hours ఆఫ్ ఎడ్యుకేషన్ తర్వాత ఇట్ ఈస్ దర్ ఇంజనీరింగ్ కాలేజెస్ రెస్పాన్సిబిలిటీ టు ప్లేస్ దర్ స్టూడెంట్స్. అందుకే దర్ ఇస్ అ ప్లేస్మెంట్ సెల్, దర్ ఇస్ అ ప్లేస్మెంట్ డ్రైవ్ దట్ హ్యాపెన్స్ వెరీ రెగ్యులర్లీ. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్స్ లో ఏమవుతుందంటే దర్ ఇస్ అ సపరేట్ టీమ్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్, దేర్ జాబ్ ఇస్ టు గెట్ కంపెనీస్. ఇప్పుడు వచ్చే మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ వాళ్ళు ఏం తీసుకొస్తున్నారంటే బీపీఓస్, కేపీఓస్, కాలింగ్ ప్రొఫైల్స్, నాన్ ఐటీ ప్రొఫైల్స్. దీంట్లో ఏంటి, ఓకే ఒక ఇంజనీర్కి అయిపోయింది, వాడికి ఏంటి, వాడి కుతూహలత, వాడి ఆరాటం ఏంటి, ఐ నీడ్ అ జాబ్. సో సమ్ ఆఫ్ దెమ్ గెట్ ఇన్ టు దాట్, దే విల్ గెట్ అప్ పేయింగ్ 3 lakhs or 4 lakhs per annum. దే ఆర్ హ్యాపీ. ఆ ప్లేస్ అయిన 10 మందిని చూపించుకొని ఇంజనీరింగ్ కాలేజెస్ ఏం చేస్తాయంటే దే విల్ స్టార్ట్ సెల్లింగ్ కోర్సెస్ అగైన్, ప్లేస్ అయ్యాను. బట్ యాక్చువల్లీ వీళ్ళు చెప్పే చదువుకి వాళ్ళకు వచ్చే జాబ్ కి సంబంధం పొందుతుండట్లేదు. ఉంటున్నాయేమో, బట్ హార్డ్లీ దట్ ఈస్ నాట్ మోర్ దెన్ 1%. ఓకే, ఇక్కడ మీరు కూడా అంటే ప్లేస్మెంట్స్ 100% అని చెప్పి ఫస్ట్ ఇంటర్న్షిప్ 9 months లో 10K పే చేస్తూ ఉన్నారు కదా. సో వై 10K వెన్ దే ఆర్ పేయింగ్ 3,999 3 lakhs of 3,99,000 they are paying you. So why 10K? If you personally ask me, why should I also pay 10K? That is my point. See, ikkada what I say is, మీరు కడుతున్నది ప్రోడక్ట్కి మీకు 10K స్టైఫండ్ వస్తుందా అని చూడమని నేను చెప్పను. ఫస్ట్ మీరు 3,99,000 కడుతుంది దేనికి? వాట్ ఈస్ ద ఎండ్ గోల్? జాబ్ గ్యారంటీ, రైట్? ఈ 10K స్టైఫండ్ ఇస్తుంది ఎందుకు అంటే స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి. బికాస్ లాట్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ దే కమ్ ఫ్రమ్ నియర్ బై హాస్టల్స్ అండ్ ఆల్ దట్. సో వాళ్ళు ఆల్రెడీ మాకు 3-4 lakhs కట్టారు, మళ్ళీ వాళ్ళు పేరెంట్స్ దగ్గర తీసుకొని హాస్టల్స్లో ఉండడం దేనికంటే, మేమేం చేస్తున్నామంటే వాళ్ళకే ఒక స్టైఫండ్ రూపంలో కొంచెం అమౌంట్ ఇచ్చి, సో దట్ దే కెన్ ఆల్సో అండర్స్టాండ్, ఓకే ఒక శాలరీ వస్తే ఎలా ఉంటుంది, 5వ తారీఖు వరకు పనిచేసి జీతం పడితే ఫీలింగ్ ఎలా ఉంటుంది, హౌ కెన్ దే ప్లాన్ ఆన్ దట్. సో దట్ ఈస్ ద రీజన్ 10K. యా, వీ కెన్ ఆల్సో పే దెమ్ 50K, 1 lakh, బట్
there are much more overhead costs. Ante ikkada 9 months of intensive training. So trainers are very expensive. Second thing is the kind of infrastructure that we are maintaining. So from day one, we don't treat them as students. We absolutely treat them as junior software engineers or trainee software engineers. వాళ్ళకు ఫస్ట్ డే నుంచి ఐడి కార్డ్స్, ప్రొఫెషనల్ ఈమెయిల్స్ లైక్ అవుట్లుక్స్, దే గెట్ దర్ ఓన్ గేర్ లైక్ ల్యాప్టాప్స్ అండ్ దే హ్యావ్ దర్ ఓన్ డెడికేటెడ్ స్పేసెస్. అండ్ ఇవి కాకుండా దే విల్ గెట్ దేర్ ఎంటైర్ డాక్యుమెంటేషన్, ఆఫర్ లెటర్, జాయినింగ్ లెటర్, పే స్లిప్స్ అలాంగ్ విత్ పిఎఫ్, ఫార్మ్ 16 ఇవన్నీ వస్తాయి. ఓకే. So there is a complete organization setup that we are following. Okay. That is the reason to encourage the candidates. We are also providing a stipend of 10,000. ఓకే. So from day one when they join here, we treat them as a full-fledged employee. Ante ee first stipend of 10,000. ఇది ఎందుకు ఇస్తున్నాము? ఫస్ట్ థింగ్ టు ఎంకరేజ్ దెమ్, టు మేక్ దెమ్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ గెటింగ్ సాలరీ ఆన్ అ సర్టెన్ డేట్. సెకండ్ థింగ్, ద కొలాటరల్స్ దట్ దే గెట్, అంటే ఈ 10,000 సాలరీతో పాటు వాళ్ళకు ఒక పిఎఫ్ జనరేట్ అవుతుంది, ఒక పే స్లిప్ జనరేట్ అవుతుంది, విచ్ ఇస్ వెరీ మచ్ నీడెడ్ టు షో ద జెన్యూన్షిప్. రేపు మీరు ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళిన తర్వాత ఆఫర్ లెటర్, జాయినింగ్ లెటర్ మీరు కూడా ప్రింట్ చేసుకోవచ్చు, బట్ కంపెనీ నుంచి అఫీషియల్గా పిఎఫ్స్, కంపెనీ నుంచి జనరేట్ అయిన పే స్లిప్స్ ఆర్ ప్రావిడెంట్ ఫండ్ అదంతా రికార్డ్లోకి వెళ్ళాలి ఫస్ట్ థింగ్. ఓకే. సో దట్ ఈస్ ద థింగ్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ కొంతమంది జాబ్ వచ్చిన వాళ్ళతో కూడా మేము మాట్లాడడం జరిగింది. అండ్ మీరు అదర్ కంపెనీస్లో కూడా ప్లేస్మెంట్స్ కల్పిస్తారు కదా, అంటే Absolutely. అంటే టైఅప్ అయ్యారా కంపెనీస్తో? We are tied up with lot of companies, Andy. I mean, I can't take the names, but it is close ఓకే. and it is building. So the Okay. process is continuously building relationships and network. ఓకే. See, ikkada you can think one thing, మేము ఎలా జాబ్స్ పెట్టిస్తాము, హౌ ఆర్ వీ డూయింగ్ ఇట్ అంటే దర్ ఇస్ అ డెడికేటెడ్ హైరార్కీ దట్ హెస్ బీన్ మేనేజ్డ్. అంటే ట్రైనింగ్కి సపరేట్ డిఫరెంట్ టీమ్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సపరేట్ డిఫరెంట్ టీమ్స్, ఫాలోడ్ బై దట్ సేల్స్. అంటే ఒక ప్రొఫైల్, ఒక క్యాండిడేట్ కంప్లీట్గా ఇంటర్న్షిప్ అయిపోయింది, R&D అయిపోయింది అంటే వాళ్ళు నేర్చుకున్న స్కిల్ సెట్తోని వాళ్ళకు సెట్ అయిన జాబ్ని వెతికి ఇంటర్వ్యూ లైన్అప్ చేసి ఆ క్లయింట్తో ఇంటర్వ్యూ సెటప్ చేసి కంప్లీట్ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ చూడడానికి దే హ్యావ్ సపరేట్ టీమ్స్ అన్నమాట. ఓకే. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఓకే. సో చాలామంది ఇట్లా మీలాగా కోడింగ్ ట్యూటర్స్ ఇప్పుడు ఎలా అయితే స్కిల్స్ డెవలప్మెంట్కి సంబంధించి మీరు సెషన్స్లో ఇట్లా వాళ్ళని ట్రైన్ చేస్తారో, ఇలా ట్రైన్ చేసే ట్యూటోరియల్స్ చాలా చాలా ఉన్నాయి. సో హౌ డిఫరెంట్ దిస్ ఈజ్? డెఫినెట్గా ఉన్నాయి. ఇఫ్ యూ ఆస్క్ మీ, గల్లీకి ఒకటి ఉంది ఇప్పుడు, రైట్? అమీర్పేట్కి వెళ్తే గల్లీకి 30 ఉంటాయి, కుక్కట్పల్లిలో గల్లీకి 15 ఉంటాయి. బట్ హౌ ఆర్ వీ డిఫరెంట్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. ఇక్కడ ఏంటంటే వీఆర్ నాట్ జస్ట్ టీచింగ్ దెమ్ స్కిల్స్, వీఆర్ టీచింగ్ దెమ్ హౌ టు అప్లై దోస్ స్కిల్స్ ఇన్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఓకే. అంటే జస్ట్ సిమ్యులేషన్లో డ్రైవింగ్ నేర్పడం వేరు, రియల్ రోడ్ పైన డ్రైవింగ్ నేర్పడం వేరు కదా. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. సో ఇక్కడ మీరు ఎక్కడన్నా ఏ కోర్స్ అన్నా తీసుకోండి, మార్కెట్లో ఇట్ ఈస్ నాట్ మోర్ దెన్ 3 or 4 months. ఇక్కడ వీ టీచ్ అవర్ క్యాండిడేట్స్ ఫర్ 6 months and it goes a little above than 6 months because of their projects and other things. And the format is completely 9 hours of shift. సో మీరు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వెళ్తే మీరు 1 గంటకో 2 గంటకో వెళ్తారేమో కదా. ఇక్కడ అలా కాదండి. దే కమ్ ఇన్ at 9:30, దే లాగ్ అవుట్ at 7:30. ఇట్స్ ఎ కంప్లీట్ స్ట్రక్చర్డ్ ఫార్మాట్, జస్ట్ లైక్ ఐటీ కంపెనీ వర్క్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వీ ట్రైన్ దెమ్ రెగ్యులర్స్లీ ఆన్ దేర్ చాయిస్ ఆఫ్ స్కిల్ సెట్. సపోజ్ ఒకటికి జావా డెవలపర్ కావాలి, ఒక జావా ఫుల్ స్టాక్ జావా డెవలపర్ కావాలి అంటే ఏం నేర్పాలి, ఫ్రంట్ ఎండ్లో ఏం నేర్పాలి, బ్యాక్ ఎండ్లో ఏం నేర్పాలి, ఏపీఐస్ ఏంటి, మైక్రో సర్వీసెస్ ఏంటి, క్లౌడ్ ఏంటి. ఒకరికి డెవాప్స్ ఇంజనీర్ కావాలని, డెవాప్స్ ఇంజనీర్ కావాలని అంటే ఏమేమి సర్వీసెస్ నేర్పాలి, టూల్స్ నేర్పాలి. సేమ్ పైథాన్ ఫుల్ స్టాక్ కావాలంటే దిస్ ఇస్ కంప్లీట్లీ ఫార్మాటెడ్ అండ్ మెయింటైన్డ్ ఇన్ అ స్ట్రక్చర్డ్ ఫార్మాట్. ఒక 6 monthsలో స్టేజ్ 1 ఏంటి, స్టేజ్ 2 ఏంటి, స్టేజ్ 3 ఏంటి, దాని తర్వాత ఇంటర్న్షిప్ ఏంటి, దాని తర్వాత R&D ఏంటి. సో ఇక్కడ మేము ఎక్కడ వస్తున్నాము అంటే, ఎస్ స్కిల్స్ యూ క్యాన్ గెట్ ఇట్ ఇన్ ఓపెన్ సోర్స్. అంటే మీరు యూట్యూబ్కి వెళ్ళినా నేర్చుకోవచ్చు. ఐ డోంట్ థింక్ సో దెర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ నాట్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్. బట్ మేము ఎక్కడ వస్తున్నామంటే ఆ నేర్చుకున్న స్కిల్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. నాకు ఒక కోడ్ రాయొచ్చు, అప్లికేషన్ కోడ్ రాయొచ్చు, నా కోసం నేను రాసుకొని ఉపయోగం లేదు. కస్టమర్ ఒక నీడ్స్ తెలుసుకొని వాడికి కావాల్సిన అప్లికేషన్ నేను డెవలప్ చేసి ఆ అప్లికేషన్ 24/7 రన్ అయ్యేటట్టు చూసుకొని, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ట్రబుల్ షూట్ చేసి, యూజర్స్ ఇంటరాక్ట్ అవుతున్నా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవడం, ఇదంతా రియల్ టైంలో వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే we have to make them work on real time products. That is what we do. Okay. And that is the only thing which is differing us from the market, and that is the only thing which is helping our candidates in getting jobs. ఓకే. ఫైనలీ ఈ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు ఒక ట్యుటోరియల్ని చూస్ చేసుకోవడానికి, అండ్ వై కోడింగ్ ట్యూటర్ అంటే?
ఫస్ట్ థింగ్ గ్రాడ్యుయేషన్ అయిన స్టూడెంట్స్కి డైరెక్ట్ కోడింగ్ ట్యూటర్కి రండి అని నేను చెప్పను. మార్కెట్కి వెళ్ళండి, దెబ్బలు తినండి, తెలుసుకోండి, మోసపోతేనే యూ విల్ గెట్ టు నో ద ట్రూ అవుట్పుట్ ఆఫ్ వాట్ యాక్చువల్ ప్రోడక్ట్ ఇస్. ఒక యాక్చువల్ ప్రోడక్ట్ ఒక ఫేక్ ప్రోడక్ట్కి తేడా తెలియాలి ఎలా అంటే ఫస్ట్ ఫేక్ ప్రోడక్ట్ని వాడాలి. సో అబ్సల్యూట్లీ ఎనీ స్టూడెంట్ హూస్ ఫినిష్ దర్ గ్రాడ్యుయేషన్, హూస్ ఫినిష్ దర్ ఇంజనీరింగ్, మా దగ్గరికి 399 పట్టుకొని రండి అని నేను డైరెక్ట్గా చెప్పట్లేను. నేనేమంటున్నా అంటే ఎక్స్ప్లోర్ ద మార్కెట్, అండర్స్టాండ్ వాట్ ఈస్ మార్కెట్ లుకింగ్ ఫర్. మార్కెట్లో ఏం కావాలో చూడండి. ఒక విప్రోలో జాబ్స్ ఉన్నాయి, ఐబిఎంలో జాబ్స్ ఉన్నాయి, డెలోట్లో జాబ్స్ ఉన్నాయి. ఆ జాబ్కి అప్లై చేయాలంటే ఏం కావాలి? మినిమం 6 months of internship, 1 year of internship, minimum hands-on experience, minimum 1000 hours of coding experience, minimum 500 hours of cloud experience or communication skills, everything is required. So market ni చూడండి. మార్కెట్ ని చూసిన తర్వాత మా వాల్యూ ఏంటో అర్థమవుతుంది. ఇఫ్ యూ డైరెక్ట్లీ కమ్ టు అస్ యూ కెనాట్ డిఫరెన్షియేట్. అంటే డైరెక్ట్ గా మీరు ఒకటే ప్రోడక్ట్ కొన్నారు, అదే ప్రోడక్ట్ వాడుతున్నారు అంటే యూ కాంట్ కంపేర్ ఇట్. సో ఫస్ట్ గో టు ద మార్కెట్, అండ్ వన్స్ యూ గో టు ద మార్కెట్ ఐ విల్ ఓపెన్లీ సే దట్ ఎస్ యూ విల్ బీ హర్ట్. మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తారు. ఒక 20,000 కట్టి ఒక 40 లక్షల జాబ్ ఎక్స్పెక్టేషన్తో పోతారు. 20,000 కడితే జావా నేర్పిస్తాడు, జావా అయిపోయిన తర్వాత వాడు 40 లక్షల ప్యాకేజ్ అని వస్తుంది. వీడు కట్టే 20,000కు వాడు ఎక్స్పెక్ట్ చేసే 40 లక్షలకు ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంటుంది. దట్ ఈస్ ద రియాలిటీ. వీఆర్ హియర్ టు బ్రేక్ దట్ రియాలిటీ. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఫేక్ ప్రామిసెస్. Anybody who comes to us, there are also some qualifications that we follow. Ante they should be a minimum graduate with some percentage. Plus they have to continue with us for 1 year. Ante maato kalisi journey cheyali. We are not saying first month lone we will make you market ready. 6 months of training, 3 months of internship, followed by 120 hours of communication training, 120 hours of corporate skills, lot of things, 1000 hours of coding experience. Ivanni kalupute oka market ready candidate is prepared anamata. So then we are sending them into the market. So my message is very simple: explore, then come to us. We are here to take care of you. రైట్. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. Thank you. చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. ఎవరైతే Thank you so గ్రాడ్యుయేషన్ much. కంప్లీట్ చేసుకుంటారో దే నీడ్ ఇట్ యాక్చువల్లీ. Yeah, థ్యాంక్ యూ. definitely. That's absolutely. So Coding Tutor is a platform which every graduate needs, and it is like a dream that helps them to fulfill their reality. ట్రూ. Yeah. Right. So please, Thank you. definitely. Thank you, ma'am. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.